ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి మకర రాశి వారికి 1వ తారీఖు సెప్టెంబరు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు 2024 సంవత్సరములో 1వ తారీఖు నుండి సెప్టెంబరు 15 వరకు గ్రహ అనుగ్రహానికి స్వాగతము. రవిగ్రహం అష్టములో ఉన్నాడు. చెడు స్నేహితుల వల్ల నష్టపోతారు. రుణ బాధలు పెరగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అకారణముగా బాధలు కలుగుతాయి, గృహ చిక్కులు కలుగుతాయి. తప్పనిసరిగా రవిగ్రహానికి పరిహారం చేసుకోవలేను. అలాగని షష్టములో కుజగ్రహం ఉన్నాడు. షష్టములో కుజగ్రహము ఉండటము వలన గృహములో శుభకార్యములు జరుగును, ధనధాన్య లాభము కలుగును. మీ మాట జనాకర్షణ ధనాకర్షణ కలిగి ఉంటారు. మీ మాటకు విలువిస్తారు, మీ మాటను గౌరవిస్తారు. 10 మందిలో మీకు మంచి గౌరవం, పలుకుబడి, కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి. అయితే బుధగ్రహము అష్టములో ఉన్నాడు. అనారోగ్యం కలగటానికి అవకాశం ఉన్నది. చంచల బుద్ధి ఎక్కువ కలగటానికి అవకాశం ఉన్నది. స్థిరమైన బుద్ధి ఉండదు. అపనిందలు వస్తాయి. మీరు మంచి చేసిన చెడు ఎక్కువ కలగటానికి అవకాశం ఉన్నది. వృత్తి యందు మీరు ఏ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయం చేస్తున్నారో దాంట్లో కలతలు, కష్టాలు, బాధలు కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. గురుగ్రహము పంచములో ఉన్నాడు. విపరీతమైనటువంటి ధనయోగం కలుగుతున్నది. మీరు అనుకోకుండానే 1 లక్ష రూపాయలు అనుకుంటే మీకు 2 లక్షల రూపాయలు వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్న ఎస్టిమేట్ కన్నా కూడా అధికంగా ధన లాభం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. పంచమ స్థానంలో గురుగ్రహమును ఉండటం వలన మీకు సంతానము వలన, కుమారుల వలన మీకు విపరీతమైనటువంటి రాజయోగము కలగటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇందులో సందేహము లేదు. గృహములో భోగము, వైభవము, ఆరోగ్యము, చేసే వ్యాపార వ్యవసాయంలో బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి, సాఫ్ట్వేర్ రంగము వారికి, వస్త్ర వ్యాపారులకు, ధాన్య వ్యాపారులకు, ఇక రకరకాలైనటువంటి ప్రైవేటు ఉద్యోగం చేసే వారికి కూడా మంచి యోగ కాలము, ధన కటాక్షము కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శనిగ్రహము ధనస్థానములో ఉన్నాడు. బంధు విరోధము, ధనధాన్యము నష్టము, యత్న కార్య నాశనము. మీరు ఏ పని పట్టుకున్నారో ఆ పని యందు మీకు భంగం కలుగుద్ది, అవమానం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. శని మీకు బాగులేడు కాబట్టి కొన్ని సమస్యలు వస్తాయి. అలాగనే రాహుగ్రహము తృతీయములో ఉన్నాడు. ధనలాభము, యత్న కార్య సిద్ధి, వ్యాపార వ్యవసాయదారులకు మంచి యోగ కాలమని చెప్పవచ్చును. సాఫ్ట్వేర్ రంగము, రియల్ ఎస్టేట్ వారికి కూడా మంచి యోగ కాలమని చెప్పవచ్చును. వస్త్ర వ్యాపారులకు విపరీతమైనటువంటి జనాకర్షణ కలిగి ఉంటారు. అలాగనే భాగ్యస్థానములో కేతుగ్రహం ఉన్నాడు. శరీర పీడ, అపనిందలు వస్తాయి. కొంత ధన నష్టం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అలాగనే శుక్రగ్రహము భాగ్యస్థానంలో ఉన్నాడు. వస్త్రభూషణము, గృహములో మీకు కావాల్సినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. బంగారము, వాహనము, భూమి, గృహములో కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచి అనుకూలమైన కాలమని చెప్పవచ్చును శుక్రగ్రహము వలన. అయితే తల్లిదండ్రులందు కూడా విశ్వాసము కలిగి ఉంటారు, భక్తి కలిగి ఉంటారు. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న కాలంలో సవ్యముగా నెరవేరటానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. మీకు సలహాలు, సందేహాలు కావాలంటే మా నెంబర్ను సంప్రదించండి. నా పేరు హనుమంతరావు స్వామి.